సార్ అనగాని సత్యప్రసాద్ గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా సరిపోడు, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిందే మేము అని రీసెంట్గా ప్రెస్ మీట్లో అన్నారు. దీనికి మీ కౌంటర్ ఏమంటారు? ఇప్పుడు అతను తెలిసి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడో మరి అతనికి అర్థమైందో లేదో. ఇవాళే ఇంతకు ముందే 2 గంటల ముందు పెంసాని చంద్రశేఖర్ గారు స్టేట్మెంట్ చూశారు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలోనే మొదలుపెట్టారు ఇవి అని. మాట్లాడేదానికి అర్థం ఉండాలి. నోరుంది కదా అని ఏది మాట్లాడితే అది మాట్లాడతా. మళ్ళీ పైగా మినిస్టర్ రెవెన్యూ మంత్రివి నువ్వు, ఏది పడితే అది మాట్లాడడం, అందులో కించపరుస్తూ మాట్లాడడం ఒక ఎక్సెస్ ఏమైనా అది గొప్ప అనుకుంటున్నారా మీరు? అదేమన్నా మీకు క్రెడిట్ మీకు ఏదో ఈ వనగురుద్దని మీరు అన్న భావిస్తున్నారా? పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు కట్టి పెట్టండి, కరెక్ట్గా మాట్లాడండి. మీరు అంత మాత్రం చేత మీరు చేసిన తప్పులన్నీ ఉప్పులు అనుకున్నారా? మా మీద ఎన్నో రకాలుగా బురద జల్లుతున్నారు. ఆ బురద జల్లే క్రమంలో ఈ రాళ్ళు కూడా ఏదో ఇంకోటి కూడా విన్నాను నేను ఒక మాట, 70% అందరూ మీరు చేసినవన్నీ కూడా తప్పు అని వచ్చినాయి అని వచ్చారు. కమాన్, 70% కాదు, ఒక 5% చూపించు, ఛాలెంజ్ చేస్తాం మేము, తప్పని వచ్చినాయి. ఏదో మాట్లాడాలని మాట్లాడకూడదు. టెక్నికాలిటీ నీకేం తెలిసాయా? ఇవాళ 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200 డ్రోన్లు పెట్టి నీకు మామూలుగా వీటితో అనుసంధానం చేసి తీస్తే, లేటెస్ట్ మిషనరీని ఉపయోగిస్తే నువ్వు అవి తప్పంటావా? అప్పుడు దీనికి ఆ భూమి సంస్కరణలు ఈ రీమెజర్మెంట్స్ వాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చిన సింగ్ అనే ఒక ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఏపీలో బ్రహ్మాండంగా జరగారు, ఎక్కడే కాదు బయట కూడా చెప్పుకొచ్చింది ఆమె. బ్రహ్మాండంగా జరిగింది ఏపీలో ఆ రోజుల్లోని. ఏం మాట్లాడతారండి మీరు? కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి. జనం అబ్జర్వ్ చేస్తున్నారు, జనం పిచ్చోళ్ళేం కాదు. ఇంకా పిచ్చోళ్ళని చేయడానికి ప్రయత్నించకండి, ఆల్రెడీ చేస్తున్నారు. ఇక మీ వల్ల కాదు, చేయలేరు. తెలుసుకొని మాట్లాడండి. అలానే ఈరోజు రీసెంట్గా లడ్డు కల్తీ అనేది జరగలేదని చెప్పి సిట్టు కూడా తేల్చి చెప్పింది, కోర్టు కూడా నివేదిక ఇచ్చిందని వింటున్న వార్తలు చూస్తూ ఉన్నాం. దీనిపై మీ కౌంటర్ ఏంటి సార్? ఇప్పుడు బాబు ఇప్పుడే నేను చెప్పాను కదా ఏమని, ఇది మసిబూసి మారేడుకాయ చేయటం, బట్ట కాల్చి మా పార్టీ మీద వేయటం మానుకోండి. చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ దగ్గర నుంచి అందరూ కూడా కల్తీ నెయ్యి అని మొత్తం నీ పేపర్లన్నీ కూడా మొత్తం బోరు కొట్టి వదిలేసినాయి. ఇవాళ ఉదయం కూడా నీ పేపర్లో రాశాడు. తీరా ఇవాళ కోర్టు విషయం వచ్చేప్పటికి వాళ్ళు సిట్టే సబ్మిట్ చేసింది. ఆ రోజుల్లో అప్పుడు కల్తీ అవ్వలేదు, నెయ్యి అసలు కల్తీది లేదు, లడ్డులు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పటికైనా మానండి సార్, ఇప్పటికైనా మానండి. మీరు పెద్దవాళ్ళు, ఒక ముఖ్యమంత్రి హోదా, ఒకళ్ళే డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా, మీరు మాట్లాడేవి ఇట్లా లింకు లేని సంబంధం లేని అబద్ధాలు ఎంతకాలం అని మాట్లాడతారు? అబద్ధాలు మాట్లాడడం ఇవి తగ్గించుకుంటే మీకు మంచిది. ప్రజలకు కూడా విని మాకు విసుగెత్తుంది, ప్రజలు కూడా విసుగెత్తిపోతున్నారు. ఇవి ఏంటి ఎన్ని అబద్ధాలు? పద్దాక నోరు తెరిస్తే అబద్ధమేనా అని ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం తక్కువగా మాట్లాడడం మంచిదండి ఇవన్నీ.